నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన జానపద కథను విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఏదో పిల్లల కథ కాదండోయ్, పంచతంత్ర శైలిలో సాగే ఒక అద్భుతమైన బిహేవియరల్ కేస్ స్టడీ. ఈ విశ్లేషణ ద్వారా ఒక ఆపద ముంచుకొచ్చినప్పుడు బుద్ధి ఎలా పనిచేస్తుంది, విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనే విషయాలను ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. జంతువుల కథల ద్వారా ఇంతటి లోతైన మానసిక స్థితులను వివరించడం మన పాత సంప్రదాయం కదా. ఎటువంటి ఆలస్యం లేకుండా నేరుగా ఈ ఆసక్తికరమైన కథలోకి వెళ్ళిపోదాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఒకానొకప్పుడు ఓ అందమైన ప్రశాంతమైన చెరువు ఉండేదన్నమాట. అందులో 3 చేపలు భలే స్నేహంగా, అసలు విడదీయలేనంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవి. వాటి జీవితం ఎంత హాయిగా సాగిపోతుందంటే ఏ చింత, ఏ దిగులు లేదు. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఇప్పుడు కథలోని మన 3 మెయిన్ క్యారెక్టర్లను పరిచయం చేసుకుందాం. వీటి మనస్తత్వాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఫస్ట్ది సుమతి. పేరుకు తగ్గట్టే మంచి ఆలోచన ఉన్న చేప, అంటే పక్కా ప్లానర్ అన్నమాట. ప్రమాదాన్ని దూరం నుంచే పసిగట్టేస్తుంది. ఇక రెండోది కాలమతి. దీనికి సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆన్ ద స్పాట్ ఒక సొల్యూషన్ ఆలోచించేస్తుంది. ఇక మూడోది మందమతి. దీని ధోరణి ఏంటంటే ఏది జరిగితే అది జరుగుతుందిలే, మన చేతుల్లో ఏముంది అని వదిలేయడం. అలా హాయిగా ఉన్న ఆ చెరువు మీద మెల్లమెల్లగా ఒక పెద్ద సమస్య మేఘంలా కమ్ముకోవటం మొదలైంది. వాళ్ల స్నేహానికి, వాళ్ల జీవితాలకి ఒక పెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. ఆ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు, మండిపోతున్నాయి. దాంతో ఏమైందంటే చెరువులోని నీరు మెల్లగా ఆవిరైపోవడం మొదలైంది. నీటి మట్టం రోజురోజుకీ ప్రమాదకరంగా పడిపోతోంది. ఇది రాబోయే పెద్ద ఆపదకు ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. మన ప్లానర్ ఉంది కదా సుమతి, తన ముందు చూపుతో ఈ ప్రమాదాన్ని వెంటనే పసిగట్టేసింది. అంతే, వెంటనే ఫ్రెండ్స్ దగ్గరికి పరుగు పొరుగున వెళ్ళి, ఫ్రెండ్స్ చూడండి, నీళ్లు ఎలా తగ్గిపోతున్నాయో, ఇలాగే ఉంటే జాలర్లు ఖచ్చితంగా వస్తారు. మనం ఇప్పుడే వెంటనే ఈ చెరువు వదిలేసి పెద్ద నదికి వెళ్ళిపోవాలి అని చాలా ఆందోళనగా చెప్పింది. అయితే సుమతి ఇంతలా చెప్పినా మిగతా ఇద్దరూ అస్సలు పట్టించుకోలేదు. కాలమతి తన తెలివిమీద నమ్మకంతో అప్పుడే ఎందుకంత కంగారు, ఒకవేళ ప్రాబ్లం వస్తే అప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంది. ఇక మందమతి అయితే ఏది జరగాలో అదే జరుగుతుంది, మన తలరాతలో ఏది రాసిపెట్టుంటే అదే అవుతుంది అంటూ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండిపోయింది. ఇక వీళ్లని ఎంత చెప్పినా లాభం లేదని సుమతికి అర్థమైపోయింది. అందుకే చేసేదేమీ లేక ఒంటరిగానే బయల్దేరింది. ఆ చెరువు నుంచి ఒక చిన్న కాలువ ద్వారా ఈదుకుంటూ వెళ్లి సేఫ్గా పెద్ద నదిలోకి చేరుకుంది. ఆ ఒక్క నిర్ణయం దాని ప్రాణాలను కాపాడింది. మరి మిగిలిన ఇద్దరి పరిస్థితేంటి? ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. సుమతి అనుకున్నదే జరిగింది. జాలర్లు ఆ చెరువు దగ్గరికి వచ్చేశారు. ఇప్పుడు ప్రతీ చేప తాను తీసుకున్న నిర్ణయానికి ఫలితాన్ని అనుభవించాల్సిన టైమొచ్చింది. సుమతి దేని గురించైతే భయపడిందో అక్షరాల అదే జరిగింది. చెరువులో నీళ్లు తక్కువగా ఉండటంతో జాలర్లు చాలా ఈజీగా వలవేశారు. అంతే, ఒక్క క్షణంలో కాలమతి, మందమతి 2 వలలు చిక్కుకుపోయాయి. ఇప్పుడు ప్రమాదం వాళ్ల కళ్ల ముందే ఉంది. అక్కడే మన ఇంప్రొవైజర్ కాలమతి తన సమయస్ఫూర్తి చూపించింది. వలలో పడగానే భయంతో అటూ ఇటూ కొట్టుకోలేదు. దానికి బదులుగా చచ్చిపోయినట్టు యాక్ట్ చేసింది. అది చూసి జాలరి, అరే, ఈ చచ్చిన చేపతో నాకేంటి పని అనుకుని దాన్ని పక్కకి విసిరేశాడు. ఇంకేముంది, అదే ఛాన్స్ అనుకుని కాలమతి నెమ్మదిగా జాలుకుని తిరిగి నీళ్లలోకి దూకేసి ప్రాణాలతో బయటపడింది. కాని మందమతి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దానికి ఏ ఐడియా రాలేదు. భయంతో వలలోని గిలగిలా కొట్టుకుంది. అంటే దాందగ్గర ప్లాన్ లేదు, సమయస్ఫూర్తి లేదు. దాంతో జాలరి దాన్ని పట్టుకుని తన బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడు. చూశారా, ప్రమాదం వచ్చినప్పుడు ఏమి చెయ్యకుండా ఉంటే ఇలాగే ఉంటుంది. సో ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితానికి చాలా అవసరమైన ఒక ముఖ్యమైన పాఠం. పదండి, ఇప్పుడు ఈ కథలో ఉన్న అసలు నీతి ఏంటి, దాని వెనుకున్న స్ట్రాటజీస్ ఏంటి అనేది కొంచెం డీప్గా చూద్దాం. ఈ కథ మనకు క్లియర్గా 3 రకాల అప్రోచెస్ని చూపిస్తుంది. 1, సుమతిలాగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం. 2, కాలమతిలాగా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయి పరిష్కరించుకోవడం. ఇక 3, మందమతిలాగా
అసలు ఏమీ చేయకుండా ఉండిపోవడం. ఒక్కసారి ఈ 3 పద్ధతుల్ని మనం విశ్లేషిస్తే వాటిలో ఉన్న రిస్క్ లెవెల్స్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, సుమతిలాగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే రిస్క్ చాలా తక్కువ, సక్సెస్ దాదాపు గ్యారంటీ. అదే కాలమతిలాగా సమయస్ఫూర్తి మీద ఆధారపడితే రిస్క్ ఎక్కువ, గెలవచ్చు ఓడిపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ మందమతిలాగా ఏమీ చేయకుండా ఉండిపోతే అది ఖచ్చితంగా ఫెయిల్యూర్కే దారితీస్తుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సరైన స్ట్రాటజీని ఎంచుకోవడమే చాలా ముఖ్యం. నిజం చెప్పాలంటే ఈ కథ అస్సలు చేపల గురించి కానే కాదు. ఇది మన గురించి, మన జీవితంలో మనం తీసుకునే డెసిజన్స్ గురించి. ప్రతిరోజు మనకెదురయ్యే చిన్న చిన్న సమస్యల దగ్గర్నుంచి పెద్ద పెద్ద సవాళ్ల వరకు మన అప్రోచ్ ఎలా ఉంటుందో ఈ కథ అద్దం పడుతుంది. సరే, ఇక చివరిగా ఈ కథ నుంచి నేర్చుకున్న పాఠాలని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక రకంగా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ 3 రకాల మైండ్సెట్స్ మన జీవితంలో ప్రతి చోటా కనిపిస్తాయి. మన కెరీర్లో, మన ఆరోగ్యం విషయంలో, డబ్బుల విషయంలో, రిలేషన్షిప్స్లో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మనం సుమతిలా ముందు చూపుతూ ఉంటాం, కొన్నిసార్లు కాలమతిలా లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి చేస్తాం. కాని కొన్నిసార్లు మనమే మందమతిలా ఏమీ చెయ్యకుండా ఉండిపోతాం. ఒప్పుకోవాలి. ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. మన జీవితంలోని ముఖ్యమైన విషయాల్లో మన అప్రోచ్ ఏ చేపలా ఉంటుంది? ప్రాబ్లం రాకముందే ప్లాన్ చేసుకునే సుమతిలాగానా? లేక ప్రాబ్లం వచ్చాక చూసుకుందాంలే అనుకునే కాలమతిలాగానా? లేదా అంతా నా తలరాత అని వదిలేసే మందమతిలాగానా? అయితే అసలైన ప్రశ్న ఇదొక్కటే. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నది కాదు, భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఈ కథ మన ముందుకు చాయిస్ని పెడుతోంది. ముందు చూపుతో ఉండే ప్లానింగా, సమయానికి తగ్గట్టు స్పందించడమా, లేక నిర్లక్ష్యంగా ఉండిపోవడమా? దారి ఏదైనా ఎంచుకోవలసింది మనమే. దీని గురించి కాస్త ఆలోచించండి.